హాయ్ ఫ్రెండ్స్. హిందీ సినిమా నటుల్లో ఒక లెజెండ్ నటుడు ధర్మేంద్ర. ఈయన బాలీవుడ్ లో పేరుగాంచిన నటుడు ధర్మేంద్ర మనకు ఇక లేరు అని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఈయన చిత్రాలు చూసి పెరిగిన వాళ్ళలో నేను ఒకడిని. సినిమా ధర్మేంద్రదంటే అప్పుడు ఎగబడి చూసేవాళ్ళం. ఎందుకంటే ఈయన సినిమాల్లో ఫైట్స్ గాని, ఈయన నటించే తీరు గాని అప్పుడు మనకి బాగా నచ్చేది. ఈయన బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ముంబైలో కన్నుమూయడం జరిగింది. ఎప్పటి నుంచో ఈయన ఆరోగ్యం మీద మనకి సమాచారం అందుతుంది. దానికి కూతురు ఖండించడం జరిగింది. ఇంకా చాలా రోజులుగా ఆయన ఆరోగ్యం బాగలేక 2 సార్లు హాస్పిటల్ కూడా వెళ్లి ఇంటికి తీసుకెళ్తాం జరిగింది. ఇవన్నీ మనకి ఎలక్ట్రానిక్ మీడియాలో సమాచారం వస్తానే ఉంది. కాకపోతే ఇంత తొందరగా ఆయన కాలం చేస్తారని మనం అనుకోలేదు. ఈయనకి 89 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. ఈయన ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ముంబైలోనే అంత్యక్రియలు కూడా నిర్వహించడం జరిగింది. ఈయన మరణం బాలీవుడ్ సినీ పరిశ్రమని చాలా దిగ్భ్రాంతికి గురైంది. బాలీవుడ్ సినీ పరిశ్రమ ఈయన మృతి చెందారని తెలిసి చాలా మంది సెలబ్రిటీలు సంతాపం కూడా తెలపడం జరిగింది. మేము మీకు మిస్ అవుతున్నాం సార్ అంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టి షేర్ చేస్తున్నారు. ఇప్పుడున్న బాలీవుడ్ నిర్మాత కిరణ్ జోహార్ ఒక యుగం ముగిసింది అని ఒక పోస్ట్ చేయటం జరిగింది. వీలే పార్లే శ్మశాన వాటికలో ధర్మేంద్ర అంత్యక్రియలు నిర్వహించారు. ఇక్కడికి అంత్యక్రియల్లో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళని కాదు, ఇంకా బీటౌన్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు చాలా మంది ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది. ధర్మేంద్ర కుటుంబ సభ్యులు పలుమార్లు ఆసుపత్రికి ఇటీవల అనారోగ్యం కారణంగా తీసుకెళ్లడం జరిగింది. రీసెంట్ గా 10వ తారీఖున మొన్న హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోనే ఉండి ఈయనకి చికిత్స అందిస్తాం జరిగింది. ఈ క్రమంలో ఇంకోసారి తీవ్ర అస్వస్థకు గురై ఆయన సోమవారం మరణించడం జరిగింది. ధర్మేంద్ర గారు దగ్గర 300 సినిమాల్లో నటిస్తాం జరిగింది. 1935 డిసెంబర్ 8న ఈయన పంజాబ్ లో జన్మించారు. ధర్మేంద్ర గారు 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే అనే మూవీ ద్వారా నటుడిగా ఈయన సినీ పరిశ్రమ పరిచయం చేయడం జరిగింది. అలాగే దాదాపు ఈయన 60 ఏళ్లు పైగా భారతీయ సినిమాలలో ధర్మేంద్ర హీరో పాత్రలను పోషించారు. ఆయన కెరియర్ లో 300 సినిమాల్లో నటించి లెజెండరీ నటుడుగా గుర్తింపు పొందారు. 1997లో ధర్మేంద్ర ఫిల్మ్స్ ఫేర్ అచీవ్మెంట్ అవార్డు అందుకోగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఆయనకు పద్మభూషణ్ అవార్డుతో సత్కరిస్తాం జరిగింది. ఈయన ఇప్పుడు ఒక కొత్త సినిమాలో కూడా ఈయన రాబోతున్నారు. ఎక్కిస్ అనే మూవీలో ధర్మేంద్ర గారు చివరిసారిగా మనకి కనిపించబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కాబోతుంది. ఈయన మనకి చివరిసారిగా కనిపించిన సినిమా తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా లో షాహిద్ కపూర్, కృతి హాసన్ తో కలిసి ఈయన నటిస్తాం జరిగింది. అందులో షాహిద్ తాతగా నటిస్తాం జరిగింది ఈయన. అంతేకాకుండా రణవీర్ సింగ్, అలియా భట్ నటించిన బ్లాక్ బాస్టర్ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీలో కూడా ఈయన నటించారు. ఈ నటుడు తదుపరి శ్రీరామ్ రాఘవన్ 21 లో మనకి రేపు రాబోయే నెలలో 25వ తారీఖున విడుదలవుతుంది ఈ సినిమా. దీంట్లో కనిపిస్తారు. ఈ సినిమా స్టోరీ కూడా చిన్న వయసులోనే పరమవీర చక్ర పురస్కారం అందుకున్న సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ధర్మేంద్ర అరుణ్ తండ్రిగా కనబడుతున్నారు. ఈయన చాలా సినిమాల్లో నటిస్తాం జరిగింది. ఈయన మొదటి భార్య గురించి ఎవరికి అంత తెలియదు కానీ మొదటి భార్యకి 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు సినీ పరిశ్రమలోనే టాప్ యాక్టర్స్ గా వెలుగొందుతున్నారు. హీరోయిన్ గా ఈషా డయల్ చాలా సినిమాల్లో చేసింది. అలాగే సీనియర్ నటుడు సన్నీ డయల్, బాబీ డయల్ ఈ మధ్యన మన తెలుగు సినిమాల్లో కూడా ఈయన నటిస్తాం జరిగింది. ఈయనకి ఈ 3 పిల్లలు సినీ ఫీల్డ్ లోనే ఉన్నారు. ఇకపోతే ఈయన రెండో భార్య హేమమాలినితో కలిసి ఈయన చాలా చిత్రాల్లో నటిస్తాం జరిగింది. హేమమాలిని ధర్మేంద్ర కాంబినేషన్ అంటే అందరికి చాలా ఇష్టం.
ఈయన చాలా సినిమాల్లో నటించడం జరిగింది. మేరగాం మేరదేశ్, జీవన్ ముచ్చు, యాదవ్ కి భారత్, సీతా और గీత, ఇది తెలుగులో కూడా వచ్చింది. గంగా మంగాని, చుక్కే చుక్కే, ఫూల్ और పత్తర్, ధరంవీర్, సత్యకామ్, రఖవాలా, సూపర్ బ్లాస్ట్ పిక్చర్ షోలో ఈయన అమితాబ్ తో కలిసి నటించడం జరిగింది. ఈయన హేమమాలినితో కలిసి డ్రీమ్ గర్ల్ చాలా పెద్ద హిట్ చిత్రం. ప్యాకెట్ మార్, దాదాగిరి 1987లో 6 బ్లాక్ బస్టర్స్ మూవీస్ ఈయన చేయడం జరిగింది. హుకుమత్, ఆగ్, లోహా, ఇన్సానియత్ కి దుష్మన్, వతన్ రఖవాలే, దాదాగిరి సినిమా 1987లో మంచి హిట్ సాధించింది. కాకపోతే ఇది హిట్ సినిమా లెక్కలోకి రాలేదు. ఎందుకంటే అప్పుడు మిస్టర్ ఇండియా అనిల్ కపూర్ సినిమా హిట్ లో ఇది అంత హిట్ అనిపించలేదు. కాకపోతే మిస్టర్ ఇండియా సినిమా కంటే కూడా ఈ దాదాగిరికి ఎక్కువ కలెక్షన్ వస్తడం జరిగింది. ఈయన భారతీయ చలనచిత్రాల్లో మంచి నటుడిగా ఎంతో గుర్తింపు పొందిన నటుడు. షోలే చిత్రంలో అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర నటన చాలా పరాకాష్ఠకి చేర్చారు ఇద్దరు నటనని. ఎందుకంటే వీళ్ళు దీంట్లో మంచి స్నేహితులుగా నటిస్తమే కాకుండా ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చుకునే స్నేహితులుగా ఈ సినిమాలో మనకు కనిపిస్తాం జరిగింది. ధర్మేంద్ర పోషించే పాత్రలన్నీ చాలా రాయల్ పాత్రలు ఈయన చేసేవాడు. ఫైటింగ్ సీన్స్ లో ఎక్కువగా ఈయన పంజాబ్ రాష్ట్ర వాడు కాబట్టి ఈయన బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఈయన గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఒక పెద్ద పుస్తకమే ఉంది. ఏదైనా గాని ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి కలగాలని మనందరం కోరుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.